సత్యసాయి జిల్లా హిందూపురంలో టీడీపీలో చేరికలు జోరందుకున్నాయి. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సమక్షంలో ఎంఐఎం పార్టీ నాయకులు టీడీపీలో చేరారు. హిందూపురం మున్సిపాలిటీ 16వ వార్డు కౌన్సిలర్ మామజిగ్ని, ఎంఐఎం పట్టణ అధ్యక్షుడు అదిల్తో పాటు 20 మైనార్టీ కుటుంబాలు టీడీపీలో చేరాయి. हमारे गवर्नमेंट आते हैं तो मैं भेज अच्छा हमारे ऐसा अब शेर अब आप ले आओ जल्दी ले ओके ओके मेहनत करना अरे ओके ओके डीपीआर हो गया और सैंक्शन भी होना वाला था, नोटिफिकेशन आ गया. రెహమత్పురంలో వైసీపీ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని కౌన్సిలర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ దృష్టికి తీసుకువచ్చారు. వైసీపీ ప్రభుత్వంలో మైనారిటీలకు తీవ్ర అన్యాయం జరిగిందని మండిపడ్డారు. రంజాన్ తోఫాతో పాటు మైనారిటీలకు రావాల్సిన పథకాలను రద్దు చేశారన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీని భారీ మెజారిటీతో గెలిపిస్తామన్నారు. వీరితో పాటు చిలమత్తూరు మండలానికి చెందిన 100 మైనారిటీ కుటుంబాలు టీడీపీలో చేరాయి. వీరికి బాలకృష్ణ తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని బాలకృష్ణ అన్నారు. మైనారిటీలందరికీ టీడీపీ అండగా ఉంటుందని తెలిపారు. కౌన్సిలర్ గా ఎన్నికైన మామా జిగ్ను అనేవాళ్ళు ఇప్పుడు టీడీపీలో బాలకృష్ణ గారి సమస్యలో చేరినారు. హిందూపురం అభివృద్ధి కాలేదు, కానీ మనం వార్డు కూడా 16వ వార్డు కూడా ₹1 పని కూడా కాలే. 3 సంవత్సరాలు అయిపోయాయి మున్సిపాలిటీ అయ్యి కూడా ఇప్పటి వరకు ఒక్క పని కూడా కాలే. ఎన్నిసార్లు చెప్పినా కూడా ఒక్క డెవలప్మెంట్ కూడా వచ్చింది. అందువల్ల బాలకృష్ణ సార్ గారిని కలిసి మన వార్డుని అభివృద్ధి చేస్తానని హామీసినారు. అందుకోసం మనం బాలకృష్ణ సార్ చేతుల మీదుగా మేము టీడీపీ పార్టీలో చేరడం జరిగినది.